హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. మేము మలేషియాలోని డే 2 జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి మలేషియా నుంచి కోలాలంపూర్ నుంచి 2 hours జర్నీ. ఆల్మోస్ట్ అంతా కూడా ఏంటంటే ఫుల్ ఘాటీ రోడ్ అండి. మా జర్నీ వచ్చేసి మేము మార్నింగ్ యాక్చువల్లీ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ యాజ్ యూజువల్ మళ్ళీ 11 o'clockకే అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆల్మోస్ట్ అరౌండ్ 1 అలాగ అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అదిగోండి వచ్చేసాము జెంటింగ్ హైలాండ్స్కి. ఇది వచ్చేసి ఒక వేరే ప్రపంచం అండి. అసలు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6,000 meters అబౌవ్ సీ లెవెల్ అనమాట. సో ఇంకా టోటలీ వీఆర్ ఇన్ క్లౌడ్స్ అనమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ మేము మాత్రం ఎక్స్పీరియన్స్ చేసాం. వీఆర్ ఇన్ టోటలీ క్లౌడ్స్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే జెంటింగ్ హైలాండ్స్ కంప్లీట్గా ఫుల్ ఆఫ్ రిసార్ట్స్ అండి. చాలామంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. సో ఇంకా ఫుల్ అడిగేస్తే మనకి రిసార్ట్సే కనిపించాయి. మేమైతే మాత్రం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే చాలా కాస్ట్స్ అయి ఉన్నాయి. జస్ట్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోదామని. అగోండి వెళ్ళగానే చూడండి ఆ ఎంట్రన్స్లోని అవన్నీ కూడా చాలా పిల్లలకి మాత్రం చాలా దీనిగా ఉంటుందండి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అంత లైవ్లీగా చూస్తే మాత్రం మనకి ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంటుంది ఇది మాత్రం. మాకేంటంటే ఇది ఒక రిసార్ట్కి వెయిటింగ్ ఏరియా అనమాట. మోరోవర్ మేము వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళడానికి దారి కూడా ఇదే. మాతో చెప్పాను కదా, మేము 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చామని. వాళ్ళు వేరే క్యాబ్లో వస్తున్నారు, వాళ్ళ క్యాబ్ ఎక్కడో మిస్ అయింది. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాం. మాకు చాలాసేపే వెయిట్ చేసాం, ఆల్మోస్ట్ 45 minutes దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. బట్ మాకైతే టైం తెలియలేదు, ఎందుకంటే పిల్లలు చూసారు కదా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ. వాళ్ళకైతే అసలు ఫుల్ ఆఫ్ ఇంకా టైం తెలియనంత టాయ్స్ లాగా ఫుల్ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఫొటోస్ తీసుకోవడానికి అంతా కూడా. ఇదిగోని చూడండి పక్కన స్లైడ్ అవి ఉన్నాయి, ఇంకా అవి చూసారు. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడే వాళ్ళకి ఫుల్ హ్యాపీ. చూడండి వ్యూ, ఆ రిసార్ట్స్. ఇప్పుడు మేము ఉన్నది కూడా ఒక రిసార్టే, ఆ వెనకాతల వ్యూ అది. చెప్తున్నాను కదా, ఇంకా మొత్తం రిసార్ట్సే అక్కడ. ఇంకా 1-2 అని కాదు, కౌంట్లెస్ రిసార్ట్స్ ఉన్నాయి. చాలామంది లైక్ ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఫారినర్సే కదా, మన ఇండియన్స్ కూడా చాలామంది ఒక 2 days అయినా స్టే చేస్తున్నారు ఇక్కడ. మేమైతే ఇంకా అసలు అది ప్లాన్ కూడా చేయలేదులేండి. అదిగోండి ఫుల్గా ప్లే చేస్తున్నారు పునీత్ వాళ్ళు. ఇన్వైల్ వాళ్ళైతే టైం ఎక్కడ వేస్ట్ చేయరు, పునీత్ వైషు. అక్కడ చూడండి ఆ సిట్టింగ్కి కూడా అన్నీ అరేంజ్ చేసినవి కూడా ఎంతో క్రియేటివ్గా చేశారండి అసలు. ఇంకో బాబు వచ్చి మా బాబుని ఊపేస్తుంది, మా బాబు ఏమో సిగ్గుపడిపోతున్నాడు. అక్కడ ఎలిఫెంట్ దగ్గర ఫోటో మిస్ అయ్యాడు పాపం పునీత్. బట్ ఎవరో ఉన్నారు, ఇంకా మనం లేగమని చెప్పడం బాగోదని చెప్పేసి పిల్లలేదు. అండ్ ఈ లోపల మా పిల్లలకి ఆకలి వేస్తుందంటే నేనేమొచ్చి ఇంకా ఫుడ్ క్యారీ చేయడం. అంటే మాకేం చెప్పారంటే జెంటింగ్ హైలాండ్స్లోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అన్నారు. సరే దారిలోనైనా తింటారు కదా అని చెప్పేసి మ్యాగీ చేసి పట్టుకున్నాను. చాలా మంచిదైంది. వెయిటింగ్ టైంలో నాకు చాలా ఆకలి వేస్తుంది. సో నేను అక్కడే వాళ్ళకి ఫీడ్ చేస్తాను, ఆడుకుంటూ తినేశారు. వాళ్ళు ఏంటంటే జెంటింగ్ హైలాండ్స్ వేరే దగ్గర డ్రాప్ చేస్తారంట కారు, అందువల్ల మిస్ అయ్యారు. మాకు చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ కోసం. ఇంకా మిస్ అయ్యామేమో, మేమే వెళ్ళిపోదాము, వాళ్ళు మళ్ళీ వస్తారులే అనుకున్నాము. ఫైనల్గా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. సో వెళ్తున్నాం. చెప్పాను కదా ఇప్పుడు రిసార్ట్లో నుంచే దారి ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇంకోటి పైన మీకు కనిపిస్తుంది కదా, అది స్కై అవానా అండి, స్కై లైన్. దానికి కూడా మేము వెళ్ళాము, అది ఈవినింగ్ వెళ్ళాము. తీరా ఇంత కష్టపడి ఇంత చేసి మేము లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం అనేసరికి ఏమైందంటే ఆల్మోస్ట్ 2 అయింది కదా. వాళ్ళు ఏమన్నారంటే ఈవెన్ కౌంటర్లో వాళ్ళు కూడా, ఇక్కడ అంతా కూడా అన్ని దగ్గర కూడా సెల్ఫ్ టికెటింగ్ కౌంటర్సే ఉంటాయండి. బట్ ఎందుకులే మనకి అదిగోండి మాతో వచ్చిన ఫ్యామిలీస్ మేము కలిసాము. సో కనుక్కుందామని చెప్పేసి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళన్నారు, మీరు ఇప్పుడు 2:30కి వెళ్తే 6కి క్లోజ్ అండి, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు, సో వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. సో మేము అక్కడ ఆల్మోస్ట్ ఇంకో 1/2 hour మాకు టైం ఎందుకు వేస్ట్ అయిందంటే ఏం చేద్దాం, వెళ్దామా, వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వద్దామా అనేసి. మళ్ళీ లాస్ట్కి కనుక్కుంటే ఏమని చెప్పారంటే అవుట్డోర్ది మనకి అరౌండ్ 219 రింగిట్స్ అన్నారండి టికెట్. అది ఇంకా మేము చూస్తే అవుట్‌డోర్‌ది బావుంది. ఇట్స్ వర్త్ విజిటింగ్. బట్ అందులో ఒక్క రైడ్ గూడా మా పిల్లలు ఎక్కేది గానీ, మేము ఎక్కేది గానీ కనిపించలేదని చెప్పి ఇంక మేము
లైట్ తీసుకున్నాం. ఇండోర్ దానికి వెళ్ళిపోదామని ఫైనల్లీ 2:30కి డిసైడ్ అయ్యి టికెట్స్ తీసుకొని లోపలికొచ్చాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇగోండి ఫుల్‌గా మాల్. అండ్ ఈ ఇండోర్ దానికి టికెట్ వచ్చేసి 90 రింగిట్స్ అండి. అవి తీసుకొని వచ్చేసాం లోపలికి. లోపలికొచ్చేసాక ఫుల్‌గా షాపింగ్ అండి. ఇంకా లేని బ్రాండ్ అంటూ లేదండి. ఇట్స్ టోటలీ ఆ మాల్. అసలు ఇంత హైట్‌లో ఇంత మాల్ ఎలా కట్టాడన్నది మాత్రం నాకు అర్థం అవ్వలేదండి. అంటే ఇంత అన్ని ఎక్విప్‌మెంట్ తెచ్చి కట్టడం అసల నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో, ఇక్కడ మళ్ళీ టికెట్స్ తీసుకొని ఇండోర్ దానిలోకి వెళ్ళాము. ఇక్కడ కూడా కొంచెం టికెట్స్ దగ్గర కన్‌ఫ్యూజన్ ఇక్కడన్నారు, అక్కడన్నారు టికెట్స్ పైకి, కిందకి తిరగాల్సొచ్చింది. ఈ లోపల ఇగోండి టైగర్ ఏదో కనిపిస్తే మా వాళ్ళందరూ ఫోటోస్ తీసుకున్నారు. అగో ఆల్రెడీ వెనక కౌంటర్ నుంచి కనుక్కొని వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ పై ఫ్లోర్‌కెళ్ళండి అన్నారు. సో, ఇంక ఈ ఫోటోస్ హడావిడి అయ్యాక మళ్ళీ పై ఫ్లోర్‌కొచ్చాం. ఇగోండి ఎంటర్ అయిపోయాం. ఇదే ఇండోర్ అనమాట జెంటింగ్ హైలాండ్స్‌కి. ఈ ఇండోర్‌దంతా ఏంటి అంటే ఏవో మినిమమ్ రైడ్స్ ఉన్నాయండి. అంత ఎక్కువని చెప్పలేం, తక్కువని చెప్పలేం. అంటే నంబర్ ఆఫ్ రైడ్స్ నేను చెప్తున్నది. ఓకే. మీడియంగా ఉన్నాయి. బట్ నన్నడిగితే మాత్రం మలేషియా వచ్చి జెంటింగ్ హైలాండ్స్‌కొస్తే యూ మస్ట్ విజిట్ ఔట్‌డోరేనండి. చాలా బావుంది. బట్ మేమెందుకు ప్రిఫర్ చేయలేదు అంటే, మా పిల్లలిద్దరూ ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళన్ని రైడ్స్ ఎక్కడానికి భయపడతారు. మేము వాళ్ళనొదిలేసి మేమెక్కేది కూడా లేదని చెప్పేసి తీసుకోలేదు గానీ, అది ఆ ప్రపంచమే వేరే అండి. అది మేము స్కైలైన్ ఎక్కినప్పుడు మీకు వీడియోలో కనిపిస్తది. అప్పుడు అందులో మీరు చూడొచ్చు క్లియర్‌గా. నిజంగా చాలా బావుంది. ఇంకెళ్ళి ఎళ్ళంగానే ఇదొకటి కనిపించిందనమాట. చాలా ఐ మీన్ స్లోగా వెళ్తుందని చెప్పి పిల్లలు ఎంజాయ్ చేస్తారని వాళ్ళ కోసమని ఎక్కాము. జస్ట్ ఏంటంటే మనం ఒక షిప్స్ లాగా ఉంటాయి. దాని మీద సోరింగ్ షిప్ అండి ఈ రైడ్ పేరు. కూర్చుంటే పైన అనమాట జస్ట్ ఇలా వెళ్తే మనకి కిందన మొత్తం అన్ని రైడ్స్ కనిపిస్తాయి. ఇంకోటేంటంటే ఇది 90 రింగిట్స్ టికెట్ అన్నాను కదా! అదేంటి అంటే మొత్తం అన్ని రైడ్స్ అన్‌లిమిటెడ్ కోసం అని టికెట్ అనమాట. మేమది తీసుకోలేదండి. ఎందుకంటే అన్ని రైడ్స్ కూడా పిల్లలు ఎక్కేనట్టుగా లేవు. ఓన్లీ ఒక 3, 4 రైడ్స్ మట్టుకే ఉన్నాయి. ఇంకా ఆటిలకి 90 రింగిట్స్ పెట్టి టికెట్ తీసుకోవడం నాకంత వర్త్ అనిపించలేదని చెప్పి మేము తీసుకోలేదు. బట్ ఈచ్ రైడ్‌కి 15 రింగిట్ పర్ హెడ్ అనమాట. సో, అదే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కిందంటూ ఈవెన్ నేను మా హస్బెండ్ ఎక్కిందంటూ ఇదొక్కటే సోరింగ్ షిప్. మిగిలినవన్నీ పిల్లలనమాట. సో, వాళ్ళకి ఏమి రైడ్స్ ఎక్కితే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక 15 రింగిట్స్‌వి ఒక 4, 5 టికెట్స్ తీసేసాను. అవెక్కారు. అందులో కూడా మళ్ళీ పాపకి చాలా మటుకు అలౌ చేయలేదు హైట్ ఎక్కువుందనేసి. బాబుగాడికి ఒక 2, 3 రైడ్స్ అయ్యాయి. వాడెక్కాడు అంతే. మిగిలినవన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళకేనండి. అడ్వెంచర్ టైపే ఉన్నాయి. సో, అవి ఇంక మేమెక్కలేదు. మాతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎక్కారు. అంటే కొంచెం యంగ్‌స్టర్స్ లాంటోళ్ళు. మేమైతే ఇంకా ప్రిఫర్ చేయలేదు అవన్నీని. నా బట్ ఈ ఇండోర్‌దంతా చూసాక నాకైతే బెంగుళూరులో మేము ఫంట్యూరాకి వెళ్తామండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. అదే చాలా బావుందని అనిపించిందండి. ఎందుకంటే అక్కడ మనకి చాలా ఆప్షన్ ఎక్కువ. దీనికి ఒక 3, 4 టైమ్స్ పెద్దదుంటది. తర్వాతేంటంటే ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైం అండి. జస్ట్ ఒక 3 టైమ్స్ అనమాట. మనం వీడియో ఆన్ చేసి ఒక 15 సెకండ్స్ కూడా తీయలేమేమో అంత లోపల రైడ్ అయిపోయిందంటారు. అండ్ 15 రింగిట్స్ అంటే అరౌండ్ 75, 80 రూపీస్ అలా పడతదండి. సో, అంత వర్త్ అని కూడా అనిపించలేదు. బట్ వచ్చాం కాబట్టి ఇంకా పిల్లలు తెలుసు కదా! వాళ్ళని ఆపలేం కాబట్టి ఎక్కిచ్చాను. మా పాప అయితే అదేమంత ఎక్సైట్ అవ్వలేదు. ఎందుకంటే దానికి కూడా అదే నచ్చింది. ఫంజీరానే బావుందమ్మా అని అనేది. ఎందుకంటే వాళ్ళకక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ చాలా తక్కువ. ఇగోండి ఇదొక కార్ రైడ్ ఏదో ఉంది. ఇదొకటి ఎక్కిచ్చాము. పాపం వైషుని అలౌ చేయలేదు హైట్ ఎక్కువుందని చెప్పి పునీత్ ఒక్కడికే. ఇది అసలు మీరు చూస్తే జస్ట్ అసలు ఒక 3 రౌండ్స్ అండి. ఇలా అసలు వాళ్ళు ఎక్కిందే లేదో కూడా వాళ్ళకి అనిపిస్తదో లేదో అయిపోయిందన్నారు. నేనైతే షాక్ అయ్యాను. ఇంత తక్కువ ఎక్కడ కూడా చూడలేదు. ఇంత తక్కువ టైము స్పాన్ అయితే మినిమమ్ ఉంటది కదా! జస్ట్ 3 రౌండ్స్ చూడండి. జస్ట్ ఇలాగా తిప్పి అలా అయిపోయిందన్నారు. అంత వర్త్ అయితే కాదండి. అంటే ఆబ్వియస్‌లీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళింత మెయింటైన్ చేయాలంటే దే నీడ్ టు. ఆహ్, బట్ మన ఇండియన్స్‌కైతే కొంచెం అది టఫ్‌గానే అనిపిస్తది. అంత వర్త్ కాదు అని అనిపిస్తది. పునీత్ చాలా సేపు మేము పిలిచినా వినిపించుకోలేదు పాపం. వినిపించలేదు ఆ సౌండ్స్‌లో అని.
మేము ఇక్కడ ఇలాగుంటుండగా ఇంకా మేము స్ప్లిట్ అయిపోయామండి వచ్చిన ఫ్యామిలీస్ అందరివి. నేను పిల్లలిద్దరిని తీసుకొని వచ్చేసాను. ఇంక మా హస్బెండ్ వాళ్ళు, వేరే వాళ్ళు అలాగా వేరే దగ్గరికెళ్లారు. ఇంకా వేరే వాళ్ళు వేరే షాపింగ్‌కి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళని స్ప్లిట్ అయిపోయాము. ఎందుకింక టైం వేస్ట్ అనేసి. నేనైతే పిల్లల్ని ఆడించాను. ఈ జస్ట్ 3, 4 రైడ్స్ అంతే. మిగిలినవన్నీ అడ్వెంచర్ రైడ్సే ఉన్నాయి. సో, ఇంక వాటి కాస్ట్ మనం నాట్ అలౌడ్ కూడా కాబట్టి వెళ్ళలేదు. చాలా చిన్నదేనండి ఇండోర్ మాత్రం. అవుట్‌డోర్ మాత్రం చాలా బావుంది. బట్ మేము వెళ్లి చూడ్డానికి కూడా ఇంకా అది ఎక్కువ అని చెప్పేసి వెళ్ళలేదు. టైం కూడా లేదండి. అవుట్‌డోర్ ఏంటంటే 6కి క్లోజ్. సో, ఇంక మేము వెళ్ళలేదు. ఇగోండి చూడండి అయిపోయింది. అంతే స్టాప్. నెక్స్ట్ ఇగోండి ఇదేనండి టికెట్ వెండింగ్ మెషిన్. అంతా ఆన్‌లైన్ అంటే సెల్ఫేనండి ఇక్కడ. టికెట్ కౌంటర్స్ ఉన్నా సరే పెద్దగా ఇది కాదు. టికెట్స్ తీసుకున్నాను అక్కడికెళ్ళి. ఆహ్, తీసుకున్నాక మళ్ళీ పిల్లల్ని తీసుకొని రైడ్స్‌కి వెళ్ళాను. ఎవరి టికెట్స్ వాళ్ళకి ఇగోండి ఇది క్యారోసెల్. ఇది కూడా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఉంది. పాప పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. పునీత్‌కి మాత్రం ఈ క్యారోసెల్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికెళ్ళినా కంపల్సరీ ఎక్కుతాడు. ఈవెన్ వైజాగ్‌లో ఎగ్జిబిషన్స్‌లో ఉన్నా కూడా కంపల్సరీ ఎక్కుతాడు. వాడికి ఎందుకో ఇది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇది కూడా అంతే జస్ట్ 3 రౌండ్సే. ఇది కూడా 3, 4 రౌండ్సే తిప్పారు అంతే. బట్ వాడికి ఇష్టం అని చెప్పేసి ఇంకా సరేలే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని ఎక్కిచ్చాను. వాడేమో హార్స్ మీద కూర్చోనమ్మా కార్లో కూర్చుంటానని అవతల పక్క కారు ఉంటే అందులో కూర్చున్నాడు. బట్ ఈ క్యారోజల్ కన్నా బ్యాక్ సైడ్ ఉంది కదండి పెద్దవాళ్ళది అదే బాగుంటుందండి కలర్ఫుల్గా. ఇదేమో అంత కలర్ఫుల్గా లేదు. బట్ ఏంటంటే ఇక్కడ అంతా హైట్ ప్రాబ్లం అయ్యి అంత ఇది దాని మీద పునీత్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇదే పునీత్ హైట్ అని చెప్పారు. అందుకని ఇదే ఎక్కించాను కానీ ఇది చూడండి కలర్ అయితే అంత నాకు అట్రాక్టివ్గా అనిపించలేదు. యాక్చువల్లీ ఆ కలర్స్ ఉంటేనే బ్రైట్ కలర్స్ ఉంటేనే క్యారోజిల్ బాగుంటుంది. అదిగోండి పునీత్ కనిపించాడా కారులో కూర్చున్నాడు. వైషు ఈ లోపల నాతో పెద్ద ఫైట్ అలిగేసింది. అన్నీ పునీత్కే ఉన్నాయమ్మా నాకేం లేవు నేనేం ఎక్కడానికి లేదు ఇంకా పునీత్ని ఏం ఎక్కించొద్దు అనేసి. దాని బాధ అది ఎక్కలేదు అని కాదు వాడిని ఎక్కించేస్తున్నానని. మరి ఏం చేయనమ్మా అది నీ ప్రాబ్లం. ఇక పునీత్ హాయ్ చెప్తున్నాడు మళ్ళీ దాన్ని ఎర్రెక్కించడానికి. సిబ్లింగ్స్తో భలే ఉంటుంది కదండి ఒకరికొకరు. అదిగోండి అయిపోయింది అంతే. నెక్స్ట్ ఇదొక ట్రైన్ ఉందండి. ఇది మాత్రం వైషుకి అలౌ చేశారు. సరేలే అనుకుంటే వీళ్ళేమొచ్చి పునీత్‌తో కంపల్సరీగా ఒక పేరెంట్ ఉండాలి అని చెప్పి నన్ను కూడా ఎక్కమని చెప్పారు. ఇదసలా అస్సల వేస్ట్ అండి. ఇది అసలు ఏమీ లేదు. అనవసరంగా ఎక్కామనిపించింది. ఇంకా సరేలే ఇంకా ఆప్షన్స్ లేవు చెప్పాను కదా మీకు. అందుకని చెప్పేసి ఎక్కాము. నేను జస్ట్ అన్నాను పునీత్‌ని, వైషుని కూర్చోబెట్టి ఇందాకల ఎక్కాము కదా సోరింగ్ షిప్ అదేనండి. అయిపోయాక పునీత్ ఫ్రంట్‌లో కూర్చుంటానంటే అక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి ఫొటోస్ తీశాను కాసేపు. ఇవన్నీ డాల్స్ ఉన్నవన్నీ ఏంటంటే గేమింగ్ జోన్ అండి. అన్నీ కూడా లైక్ ఏదో ఒక బాల్స్ వేయడము, బెలూన్స్ పేల్చడం, డక్స్ తీయడం ఇలా రకరకాల వాటికి గిఫ్ట్స్ అనమాట. చాలామంది విన్ అవుతున్నారండి. చాలామంది ఆడుతున్నారు, విన్ అవుతున్నారు వచ్చి. మేము ఇంక ట్రై చేయలేదు అవన్నీని. అయిపోయాక ఇగోండి స్కై హవానాకి వచ్చాము. ఎందుకంటే ఇప్పటికి టైం ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇంక మళ్ళీ నైట్ ఫెయిలియర్ అయితే అంత బాగా కనిపించదేమో అని చెప్పేసి వచ్చాం. బట్ లైన్ చూడండి ఎంత పెద్దదుందో. ఇదేమో 10 రింగిట్స్ అండి. కింద వరకు వెళ్ళిపోతుంది. చాలా లైన్ పెద్దదుంది. బట్ చాలా ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గానే వస్తున్నాయి అవి. అండ్ ఎక్కువనే ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్‌లో ఇంత పెద్ద లైన్ క్లియర్ చేసుకొని ముందుకొచ్చేసాము. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టైమే నేనైతే హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. బట్ 15 మినిట్స్‌లో వచ్చేసాము. మా టర్న్ వచ్చేసింది. బట్ ఇంకోటేంటంటే ఉన్నాయి కదా! అవి గొండోలాస్ అంటారండి. అవైతే ఆగడం లేదండి. అంటే ఆగి మనం ఎక్కడానికి లేదు. ఒక స్లో మూవ్‌మెంట్‌లోనైనా సరే మనం ఎక్కేయడమే అనమాట. మరదేంటో అర్థం అవ్వలేదు. ఆగడం లేదసల.
మేము ఫస్ట్ ఇదేంటి ఆగుతదేమో ఎక్కడానికి అంటే, ఆ పక్కన అసిస్ట్ చేసేవాళ్ళు చెప్తున్నారు ఫాస్ట్‌గా ఎక్కేయండి, ఫాస్ట్‌గా ఎక్కేయండి అని. సో, మేమొచ్చిన వాళ్ళందరమే 10 మెంబర్స్ గాబట్టి, మాకొక గొండోలా అలా సరిపోయిందండి. అలా ఎక్కేసాము. బట్ చిన్న భయమేసింది మూవింగ్ దాంట్లో ఎక్కడానికి. ఇంకోటేంటంటే, చాలా హైట్ నుంచి దిగడం వల్ల నాకైతే భయపడ్డానండి. ఇగోండి చూడండి ఇదే జెంటింగ్ హైలాండ్స్. చాలా బావుందండి. అసలు ఇదొక నిజంగా వేరే ప్రపంచం. అడ్వెంచర్ రైడ్స్ ఎంజాయ్ చేసినోళ్ళు మాత్రం నన్నడిగితే 500% మీరు వెళ్ళాలండి. వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే అంత బావుందది. అండ్ ఇదిగోండి ఆ పక్కన బిల్డింగ్స్ అన్నీ గూడా రిసార్ట్సే. నేనైతే చాలా భయపడ్డాను. నా లక్ ప్రకారం అటుపక్క కూర్చున్నాను గాబట్టి నాకింకా తెలీలేదు. ఈ ఆపోజిట్ సైడ్‌లో కూర్చున్నోళ్ళకి మాత్రం ఆ దిగుతున్నప్పుడు ఆ హైట్స్ చూస్తే మరెలా అనిపించిందో తెలీదు. నేనైతే అసలింక వెనక్కి తిరిగి చూసిందే లేదు. నేను, మా పాప, మా బాబయితే ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో అంతా గూడా అందుకే మా హస్బెండే రికార్డ్ చేశారు. ఇంక నేను చూడలేదు. ఇప్పుడు మీతో పాటు ఈ వీడియోలో చూడడమే. చాలా భయపడ్డాను. బట్ బావుందండి ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. అగోండి మొత్తం రిసార్ట్సే. అసలు ఇంత హైట్‌లో ఎలా కట్టారో అర్థం అవ్వలేదండి ఈ రిసార్ట్స్. అంటే అంత ఎక్విప్‌మెంట్, అంత మెటీరియల్ పైకి తెచ్చి కట్టడం అన్నది నిజంగా ఒక టాస్క్ అనే చెప్పాలి. బట్ మనీ మేక్స్ ఎనీథింగ్ అన్నది ప్రూవెన్ అనమాట. ఈ దిగుతున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఒక కేవ్ టెంపుల్ అనేసి ఒకటుంటదండి. అది నేను యాక్చువల్లీ చాలా వీడియోస్‌లో చూసాను బావుంటది. సో, వెళ్దామని అనుకుంటే, మాకు ఎక్కుతున్నప్పుడు ఏం చెప్పారంటే, అలాగైతే మీరు 2 టికెట్స్ పర్చేస్ చేయాలండి. అక్కడ దిగాక ఇంకో టికెట్ మళ్ళీ పెట్టి ఎక్కాలి అని చెప్పారు. మేము సరేలే ఏదైతే అది దిగి చూద్దాం. కానీ అక్కడ ఏమనుందంటే ఫ్రీ అని ఉందండి. చిన్స్వి కేవ్ టెంపుల్ అన్నది. సరే ఏదైతే అది ఒకవేళ గాని యాక్సెప్ట్ చేస్తే ఇదే టికెట్‌తో మళ్ళీ ఎక్కుదాము. లేకపోతే అక్కడ టికెట్ కౌంటర్‌లో మళ్ళీ టికెట్ తీసుకుందాం అని చెప్పేసి మేము ఇంక ఫిక్స్ అయ్యి దిగామండి. ఆ జంక్షన్ దగ్గర ఒకసారి స్లో అవుతది. ఐ మీన్ అదొక స్టాప్ అనమాట. సో, ఇంకా ఏదైతే అది దిగేద్దాము. ఎందుకంటే జంటింగ్ హైలాండ్స్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవుట్‌డోర్‌కి అది ఎంజాయ్ చేయలేదు కాబట్టి, సో, దిగేద్దామని చెప్పి మేమందరం ఫిక్స్ అయ్యి అక్కడ దిగేసాము. చిన్ స్వీ కేవ్ టెంపుల్. బావుందండి ఆ ప్లేస్ అయితే మాత్రం. మీరు కూడా మాలాగా ఎళ్ళాలా? వద్దా? అని సంకోచిస్తూ మానేయొద్దు. వర్త్ విజిటింగ్ అండి అది కూడా. చాలా అంటే చాలా బావుంది. ఇగోండి ఇదే స్టాప్ దిగేసాము. ఇక్కడి నుంచి ఆ స్టేషన్ నుంచి కిందకి చాలా దిగాలండి అసల. ఇగోండి అదే టెంపుల్ కనిపిస్తుందా? చూడ్డానికి మనకు అలా కనిపిస్తుంది గానీ, చాలా అంటే చాలా స్టెప్స్ అండి. బట్ అంతా ఎస్కలేటర్‌లే పెట్టాడులెండి. దగ్గర దగ్గర ఒక 7, 8 ఎస్కలేటర్స్ దిగాల్సొచ్చింది. అందులో ఒకటి 2 పని చేయలేదు. స్టేర్స్ దిగాల్సొచ్చింది. బట్ ఇట్స్ ఓకే. దిగెళ్ళాము. తర్వాత దీనికి ఈ స్కైవానాకి మనకొచ్చేసి 10 రింగిట్స్ పర్ హెడ్ అండి. అంటే సింగిల్ ట్రిప్ పైనుంచి కిందకి. ఇందాకలు కూడా నేను 15 రింగిట్స్ అని చెప్పాను కదా, పిల్లల ప్లే ఏరియా ఒక్కొక్క రైడును 15 రింగిట్స్ అంటే 60 అన్నాను కానీ కాదండి, అరౌండ్ 250 అలా పడుతుందండి. ఇక్కడ నుంచి మధ్యలో ఇలా వ్యూస్ చూసుకోవడానికి డోర్స్ ఇచ్చాడు ఓపెన్ చేసి. అన్నీ ఓపెన్ చేయలేదు, 1-2 ఓపెన్ చేసి ఉంచారు, అన్నీ క్లోజ్ చేస్తారు ఎందుకంటే చాలా హైట్ కదా, రిస్క్ అని చెప్పేసి. అండ్ కంటిన్యూస్గా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఇక్కడ డస్ట్ అది లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇదే ఈ చిన్స్వే కేవ్ టెంపుల్ వచ్చేసి 4600 feet అబౌవ్ సీ లెవెల్ అనమాట. రీచ్ అయిపోయాం మనం అంతా నడిచి వచ్చేసరికి. ఇదిగోండి ఇది 7 స్టోరీయో 8 స్టోరీ బిల్డింగ్ లాగా ఉంది ఇది. మేమైతే లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమ్ షాప్స్ అవి ఉంటాయని అన్నారు. మేమైతే వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచే చూసాము. ఇక్కడ వచ్చేసి కేవ్స్ ఉన్నాయండి ఫుల్గాను. చిన్న వాటర్ ఫాల్స్ పడుతూ అగోండి అక్కడ ఒక కేవ్ ఉంది. అలా సైడ్ చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి, చిన్న సన్నంగా స్టెప్స్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే అవి చాలా వాటర్ పడుతూ ఉండడం వల్ల చాలా నాచుగా ఉన్నాయి. అందుకని మేము కొంచెం వెళ్ళడానికి భయపడ్డాము. వీళ్ళు ఎవరో కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు అనుకుంటే అవన్నీ కేవ్సే, బట్ చాలా నాచు ఉంది ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ పడుతూ ఉండడం వలన. అదిగోండి చూడండి, మనం ఇక్కడే ఫుల్ ఆఫ్ క్లౌడ్స్లో ఉన్నాము. అంటే ఇందాక జెంటింగ్ హైలాండ్స్ దీనికన్నా చాలా హైట్లో ఉన్నది. అంటే ఇంకెంత క్లౌడ్సో మీరే ఆలోచించండి.
ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి. మేము ఆల్మోస్ట్ 2 hours 1.5 hours ఇక్కడ స్పెండ్ చేసాం తెలియకుండా. మాకు అసలు టైం తెలియలేదు. వెళ్ళంగానే పిల్లలు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కొన్నాము. అందరమే ఐస్ క్రీమ్ తిని ఇంకా తెలియకుండా టైం అలాగ అయిపోయింది. అందరం స్ప్లిట్ అయిపోయాము, ఎవరికి వాళ్ళు అటు ఇటు వెళ్ళి ప్రశాంతంగా అంటే కూర్చొని అలాగా పీస్ ఆఫ్ మైండ్ ఉందండి. అంత ప్లెజెంట్గా ఉంది టెంపుల్ దగ్గర. ఇటువైపు కూడా ఇదొక స్మాల్ బిల్డింగ్ లా ఉంది. అటువైపు కూడా వెళ్తే అదిగోండి అక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ అయిపోతుంది, రిసార్ట్ ఏదో. అండ్ మళ్ళీ రిటర్న్ ఒక 1.5 hours చెప్పాను కదా స్పెండ్ చేసాక ఇంక టైం అవుతుందని చెప్పి స్టార్ట్ అయిపోయాము. చీకటి కూడా పడుతుంది ఇంకెందుకులే అనేసి మళ్ళీ అక్కడి నుంచి లక్కీగా మేము టికెట్ తీసుకోవాల్సి వస్తుంది అనుకున్నాం, కానీ అవ్వలేదు. అదే టికెట్తోని మాకు మళ్ళీ ఎక్కిచ్చేసారు. సో అది కొంచెం మిస్గైడ్ చేస్తున్నారు. సో మీరు అది చూసుకొని యూ కెన్ గో అహెడ్ విత్ సింగిల్ టికెటేనండి. ఎక్కేసాము, ఇంక దిగుతున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 5-10 minutes జర్నీ అండి కిందకి మనకు వెళ్ళడానికి. అయిపోయింది. బాయ్ బాయ్ జెంటింగ్ హైలాండ్స్. బాగుందండి, ఇది వర్త్ ద విజిట్. బట్ ఏంటంటే ఎనీథింగ్ మనం కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. బట్ మేము వెళ్ళిన దానికైతే చాలు. బట్ అవుట్డోర్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రం మార్నింగ్ షార్ప్ 10కి అక్కడ ఉండేటట్టు వెళ్ళండి. సో దట్ ఓపెన్ అయ్యేది 10కి, 10 to ఈవినింగ్ 6 వరకు. అవుట్డోర్ చాలండి. అవుట్డోర్ ఈ స్కై లైన్, ఆ చిన్స్వీ కేవ్ టెంపుల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ ఇండోర్ అన్నది నేనైతే అంత వర్త్ అని చెప్పను. ఆ షాపింగ్ ఎట్లన్నా మనం చేయము. అండ్ ఆ ఇండోర్ మనకు కూడా ఇక్కడ ఉండే రైడ్సే కాబట్టి నాట్ సో వర్త్. గో అహెడ్ ఫర్ దట్ అవుట్డోర్ అండి. మీరు రైడ్స్ ఎక్కే వాళ్ళైతే మేము ఇలా అక్కడి నుంచి వచ్చాక బస్ టెర్మినల్కి వెళ్దామని వచ్చేసరికి ఈ షాప్ దూరం నుంచి చూసి ఏవో వెజిటబుల్స్ అమ్ముతున్నారేమో, ఆనియన్స్ అలా కనిపించి తీరా వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా చాక్లెట్స్ అండి. అన్నీ న్యాచురల్ చాక్లెట్స్ అట, లైక్ ఆల్ ఫ్రూట్స్తో తయారు చేసినవి అవి. ఇంకా చాక్లెట్స్ అనగానే పిల్లలు అవుతారా అందరూ పొలోమని పడిపోయారు లోపలికి వెళ్ళి. బట్ కొనడానికి అయితే ఇష్టపడలేదు మా పిల్లలు, ఎందుకంటే అక్కడ ఏది కూడా మనకు అర్థమైన చాక్లెట్ ఒక్కటి కూడా లేదు. ఇంకెందుకని చెప్పి వాళ్ళు రిస్క్ చేయలేదు. మాతో వచ్చిన వేరే వాళ్ళు ఎవరో వేరే అమ్మాయి కొనుక్కుంది చాలానే చాక్లెట్స్. ఇంక మేము చూడలేదు, మాకు పెద్దగా నచ్చవు వెరైటీస్ అన్నీ మన డైరీ మిల్క్ వాటికి మించి. అక్కడి నుంచి మేము ఈ బుకిట్ బింతాంగ్ అనే ప్లేస్కి వచ్చామండి. ఇదేంటి అంటే లైక్ చూడండి మన బెంగళూరులో ఎంజీ రోడ్ అని అలాగా ఫుల్ హై బ్రాండ్స్వి అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయండి. చూడండి లూయిస్ విట్టన్, రోలెక్స్ అలాగా ఫుల్ షాపింగ్ అనమాట. అండ్ ఏంటి అంటే మాకు తెలియక ఈ ప్లేస్కి వచ్చేసామండి. బట్ ఇది అంత వర్త్ అయితే కాదు, ఎందుకంటే ఓన్లీ షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట రోడ్ అంతాను. ఇంకా అంతకు మించి ఏమీ లేవు. అంటే లైక్ ఫుడ్ స్ట్రీట్ అలా ఏం కాదు, ఇది జస్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అంతే. ఇంకా అంతకు మించి అయితే ఇక్కడ మనం చూసేదైతే ఏమీ అంత అనిపించలేదు నాకైతే మాత్రం. జస్ట్ ఇక ఎంట్రన్స్లో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, అది తప్ప ఇంకా అంతే. ఫుల్ ఆఫ్ షాపింగ్, హెవీ షాపింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఉత్తి షవర్మా పాయింట్స్ ఉన్నాయండి, టోటలీ షవర్మా. ఇంకా అది తప్ప మళ్ళీ ఏం కనిపించలేదు. మేము ట్రై చేయలేదు, ఎందుకంటే ఆ షవర్మా కూడా అక్కడ పక్కనే బీఫ్ చికెన్ 2 పెట్టారు. సో ఏది ఏంటో ఎందుకులే కన్ఫ్యూజన్ అని చెప్పేసి మేము అది ట్రై కూడా చేయలేదు. ఇంకా ఇగోండి ఫౌంటైన్ ఒకటి చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ కాసేపు ఫొటోస్ దిగేసాము. ఇక్కడ నుంచి ఇంకా ఎలాగా వచ్చాము కాబట్టి వాక్ చేసుకున్నాం. అండ్ ఏంటంటే ఇక్కడ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే వాళ్ళు పాపం మనీ కోసమే అనమాట ఆ డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ వేసుకొని నించుంటున్నారు, పిల్లలు అట్రాక్ట్ అవుతారని చెప్పేసి. సో పిల్లలు ఏవో ఫొటోస్ తీసుకున్నారు. అలా ఇవి మాత్రం ఎక్కడికక్కడ ఉన్నాయండి. ఇలాగా రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకంతేనండి. బుకిట్ బింతాంగ్ స్ట్రీట్ మాత్రం ఓన్లీ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అది కూడా హై బ్రాండ్స్, ఏవి కూడా ఇంక మామూలు వంటి ఇక్కడ లేవు. సో అలా తిరిగేసి మేము కాసేపటికి అక్కడ ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ సర్చ్ చేసుకొని ఫుడ్ తిందామని వెళ్ళాము. బట్ ఆ పక్కనే ఏదో పాకిస్తానీ రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ టైం మెట్రో చూడడం అనమాట. మలేషియాలోని ఉన్నది మెట్రో ఆప్షన్, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు, చాలా తక్కువ ఉంది. ఇక్కడే కనిపించింది, చాలా తక్కువ ఆప్షన్ అండి. ఇక్కడ ఎక్కువ శాతం గ్రాబ్ మేనేనండి మొత్తం నడిచేది.
ఎందుకంటే అదే మనకి ఎకనామికల్గా కూడా గ్రాబే బెస్ట్ అండి ఇక్కడ దీంట్లోని. అగోన్ కేఎల్ టవర్ చెప్పాను కదా, మనం మలేషియాలో ఏ పక్కకి వెళ్ళినా కూడా కేఎల్ టవర్ కనిపిస్తుంది. అదిగో కనిపిస్తుంది కదా, ఏ పక్కకి వెళ్ళినా, ఎందుకంటే అది చాలా హైట్ కాబట్టి మనం ఎక్కడున్నా కూడా అక్కడ అది కంపల్సరీ కనిపిస్తుంది. చెప్పాను కదా నైట్ వ్యూలో రెడ్ లైట్ వేస్తాడని, అదే రెడ్ లైట్. ఇగోండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బుకిట్ బింటాంగ్ స్ట్రీట్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చిన్న చిన్న అయిపోయింది అదే చెప్పు.